నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, కలకలలాడిన అమ్మవారి ఆలయాలు. తిరుచానూరు పద్మావతి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్పీకర్ కోడెల శివప్రసాద్కు అవమానం. సామాన్య భక్తుడిలా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న వైనం. అధికారుల తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు. చైర్మన్ పదవి శ్రీవారిచ్చిన ప్రసాదం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందే వరకు కొనసాగుతా స్పష్టం చేసిన బాపిరాజు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదంగా ఇచ్చిన టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసే సాహసం చేయలేకపోతున్నానని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీవారి ముందు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నానని, ఈ పదవి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. నూతన పాలక మండలి ఏర్పాటైతే నేనే పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. ఇటీవల వచ్చిన వార్తలపై స్పందిస్తూ తనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలాంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. తన చైర్మన్ పదవీ కాలం ఉన్నంత వరకు వేచి ఉండాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నా తనకు స్పష్టమైన ఆదేశాలు వస్తే ప్రభుత్వం నిర్ణయంకు కట్టుబడి ఉంటానన్నారు. టీటీడీ ఈవోతో కూడా ఈ విషయంపై మాట్లాడానని చెప్పారు. కొత్త గవర్నమెంట్ ఏ రకమైన నిర్ణయం స్వాగతిస్తాం. వి వెల్కమ్. ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ ఎన్ అప్రాప్రియేట్ డెసిషన్. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ డెసిషనా, అడ్మినిస్ట్రేటివ్ డెసిషనా, బట్ వాళ్ళ దానికి దే హ్యావ్ ఎ రైట్. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని రైటా రాంగా, లీగలా ఇల్లీగలా అని నా నోటితో మాట్లాడను. ఏంటి, వారు ఇచ్చిన దాన్ని నేను గౌరవిస్తాను. రాష్ట్రంలో గుళ్ళన్నీ, ఆ గుళ్ళు కూడా 3 ఏళ్ళ లైఫ్ నుంచి 1 ఇయర్కి, ఇది 2 ఏళ్ళ నుంచి 1 ఇయర్కి, అది ఇదే డెసిషన్. మరి 3 ఏళ్ళతో 1 సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చినవాడు తొందరపాటు సంతోషంగా జాయిన్ అవుతాడా, లేకపోతే 1 ఇయర్లో నేను ఏం చేయగలను అని చెప్పి మానేస్తాడా? వీ హావ్ టు సీ. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను రోజాకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చాను, ఆ తర్వాత చాలా రోజులు అయింది. సో ఒకసారి దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నా. అలాగే ఇంకా ఒక వారంలో అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మా కష్టాలని తీర్చే రోజులు వస్తాయని. సో వాళ్ళ ఎదురుచూపులు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా మరి ఆ బడ్జెట్ ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఎప్పుడు అయితే నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని వరలక్ష్మి వ్రతం. ఈసారి గుడికి రావాలి, గుడిలో అయ్యవారిని కింద అమ్మవారిని కూడా దర్శించుకోవాలి అనుకున్నాను కాబట్టి ఈరోజు కొండ మీదకి రావడం. రేణిగుంట రోడ్డు చదలవాడ నగర్లో నూతనంగా నిర్మించిన పంచమూర్తి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రారంభం ఈ నెల 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పంచగవ్య ప్రాసన, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త డాక్టర్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ, ఆదివారం జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం 10వ తేదీ ఉదయం ప్రతిష్టాపన జరగబోయే సంబంధించిన పూజలకు అంకురార్పణ జరుగుతోంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం, రేపు సాయంత్రం కూడా ఉంటుంది. ప్రతిష్టా మహోత్సవం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 5 నిమిషాలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో విచ్చేసి దేవుని పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరు ఆలయానికి వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ కు
అధికారుల నిర్లక్ష్యం ఎదురైంది. అరగంట పాటు వేచి చూసిన ఆలయ అధికారుల స్పందన కరువు అవ్వడంతో సాధారణ భక్తుల క్యూలోనే అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనను అధికారులు స్వాగతించలేదు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనను సూపరింటెండెంట్ వరప్రసాద్ ఎదుర్కొని ఆహ్వానం పలికారు. దర్శనార్థం ఆలయంలోకి తీసుకెళ్లారు. కానీ సన్నిధి గేటు, ప్రోటోకాల్ గేటుకు వేసిన తాళాలను డిప్యూటీ ఈవో భాస్కర్ రెడ్డి తన వెంట తీసుకెళ్లిపోయారు. స్పీకర్ ఆలయానికి చేరుకున్నప్పటికీ డిప్యూటీ ఈవో అక్కడికి రాలేదు. అరగంట పాటు వేచి చూసిన కోడెల శివప్రసాద్ సాధారణ భక్తుల క్యూలో ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగానే ఆయన వస్తారనే సమాచారం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ వెంట ఎమ్మెల్యే వెంకటరమణ, నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణుల ఊంజల్ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు, శ్రీ సాయి సుధా ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి ముందు అన్ని ఇస్కాన్ ఆలయాలలో 3 రోజుల పాటు జలాని యాత్ర ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తిరుపతి ఇస్కాన్ ఆలయంలో జలాని యాత్ర ఫెస్టివల్ ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాధాకృష్ణుల ఊంజల్ సేవ కనుల పండుగగా కొనసాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రాధా గోవిందుని ఉత్సవమూర్తులను గర్భగుడిలో నుంచి ఊంజల్ సేవకు వెంచేపు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉయ్యాలలో కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు, సామూహిక సంకీర్తనల అనంతరం వేడుకగా జరిగిన రాధా గోవిందుని ఊంజల్ సేవలో చదలవాడ ఇతర కుటుంబ సభ్యులు, డాక్టర్ సుధారాణులు పాల్గొన్నారు. రాధా గోవిందుల ఉయ్యాలను స్వయంగా ఊపి తరించారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిత్రపటాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రేవతి రమణదాస్, ఉపాధ్యక్షులు రూపేశ్వర చైతన్యదాస్, గోపాల్ నిమాయదాస్, సదా యోగి కృష్ణదాస్, బలచంద్ర మాధవదాసులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో అన్ని కృష్ణుని పూజించే ప్రదేశాలు సైమల్టేనియస్గా ఊంజల్ ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ తెలుసు, మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో దుష్టుని శిక్షించడానికి దుష్ట శిక్షణ కోసం ఆయన ఎత్తిన అవతారాల్లో కృష్ణావతారం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణుడు యశోద దగ్గర అమాయకంగా ఉంటుంది. అవసరమైనట్టు ఆయన నోటిని తెచ్చి బ్రహ్మాండాన్ని చూపాడు. అలాగే పాండవులతో ఉండి ధర్మాన్ని కాపాడుతూ భగవద్గీతను లోకానికి తెలియజేశాడు. ముఖ్యంగా ఈ కృష్ణతత్వంలోని సారాంశం ఏమంటే భగవద్గీతను ఎక్కువగా అందరిలోనూ ప్రచారం చేయడం. ముఖ్యంగా చిన్న వయసు నుంచి అందులో ఎంతో ఆధ్యాత్మిక నాలెడ్జ్ అందరిలోనూ స్ప్రెడ్ చేస్తున్నారు. అన్నిటి మించి వారి కార్యక్రమాలు చూస్తుంటే ఒక విధమైన సాధు స్వభావం ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ. అన్నిటికి మించి సామూహిక సంకీర్తనలు వింటుంటే సో వి ఆల్ బిలాంగ్ టు వన్ గ్రూప్. మనుషులు ఈ కుల మతాలు అన్నిటికీ అతీతంగా అన్నిటికి మించి రాగద్వేషాలని మర్చిపోతాం. స్త్రీ వస్త్రధారణ హుందాగా ఉండాలంటూ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. మురళీమోహన్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం ఎదుట ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సమాఖ్య అధ్యక్షులు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని సూచించడం సరికాదన్నారు. వస్త్రధారణలో మార్పులు వచ్చాయంటే సినిమా ప్రభావమేనన్న విషయాన్ని మురళీమోహన్ విస్మరించారని చెప్పారు. మహిళల దుస్తులు సాంప్రదాయంగా ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని అనడం బాధాకరమన్నారు. ఎంపీ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు లక్ష్మి, సత్యవతి, రత్నమ్మ, నాగవేణి తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్ గారు పార్లమెంట్లో ఆయన సంభాషణ ఆడవాళ్ళని కించపరిచినట్టుగా, అదేవిధంగా ఈరోజు ఆడవాళ్ళ దుస్తులు వేసుకోవడం వల్లనే వాళ్ళు కాక సినిమాల్లో నటించడము, ఏ పద్ధతిలో నటిస్తున్నారో ఆ పద్ధతిలో ఈరోజు డ్రెస్సులు వేసుకోవడం అంటే విదేశీ సంస్కృతి తీసుకొచ్చి పెట్టింది ఎవరు? అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఈరోజు బట్టలు వేసుకునే దాని వల్లనే అమ్మాయిల పట్ల రేపులు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలకి ఇటువంటిది దుస్థితి పట్టిందని మాట్లాడడం అనేటువంటిది ఏమాత్రం భావ్యం అనేది మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా ప్రశ్నిస్తున్నాం.
సభ్య సమాజం తలదించుకునేలా ధ్వని కాలుష్యం పేరుతో దళితులను గ్రామం నుంచి వెలివేయడం హేయమైన చర్యని మాతమ్మ దేవాలయ సంరక్షణ సేవా సమితి అధ్యక్షులు మార్కండేయ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగలాపురం మండలం రాజులగండ్రిగ మాదిగవాడకు చెందిన దళితులను అగ్రవర్ణ పెత్తందారులు గ్రామం నుంచి వెలివేయడం దారుణమన్నారు. ఉత్సవాల సందర్భంగా మాతమ్మ గుడిలో భక్తి పాటలు వినిపించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే రాజులగండ్రిగలో ధ్వని కాలుష్యం అవుతోందని అగ్రకులాలకు చెందిన వారు దళితులను గ్రామం నుంచి వెలివేశారని ఆరోపించారు. దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్న అగ్రవర్ణ పెత్తందారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సమితి నాయకులు మునికృష్ణ, మాతయ్య తదితరులు పాల్గొన్నారు. రాజులకండుగ గ్రామం మాదిగవాడ వెలివేత ఎట్టి నాగలాపురం మండలం రాజులకండుగ మాదిగవాడలో ఇది మాతమ్మ తిరణాలు జరుగుతున్నది. ఆ తిరణాలని సౌండ్ ఎక్కువ ఉన్నదని ఆ అగ్రకులస్తులు ఆ గ్రామం మీద వెళ్ళి మైక్ సెట్లు ఆఫ్ చేసి దౌర్జన్యం చేసి మైక్ సెట్లతో కూడా ఆఫ్ చేసి తిరణాలు కూడా ఆఫ్ చేసి ఇది చాలా నీచమైన చర్య. దళితులను పూజలు కూడా చేసుకునేవారా? దళిత వాడలో ఉండే దేవతలు కాదా? ఒక అధ్యక్షుడిగా నేను ఇది ఖండిస్తూ ఇలాంటివి పునరావాసం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు. తిరుచారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మి ఉత్సవ వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. విశ్వక్సేన పుణ్యాహవచనం, కలశ స్థాపన, కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం సాయంత్రం అమ్మవారికి స్వర్ణరథ సేవ కన్నుల పండుగగా జరిగింది. విశేష అలంకారాలతో అలలారుతూ బంగారు రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులకు కనువిందైన దర్శనం ప్రసాదించారు. ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి భాస్కర్ రెడ్డి, పేస్కార్ నాగరత్న తదితర ఉన్నతాధికారులు ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆస్థాన మండపంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత భక్తులు ఈరోజు విశేషంగా దర్శనానికి వస్తారు కాబట్టి ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శీఘ్రంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి. అట్లాగే ఈరోజు ఆర్జితంగా టికెట్లు దర్శనానికి ఏమీ లేదు. అంతా కూడా సర్వదర్శనం అంతా కూడా ఉచితంగానే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మరి ఈరోజు అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు అందాలని చెప్పి ఆశిస్తూ మరి దర్శనం తర్వాత అన్నప్రసాద వితరణ కూడా ఉంది. తర్వాత ఈ దర్శనం చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. దళితుల భూములను ఆక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్న అగ్రవర్ణ కులస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. 1981వ సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 25 మంది ఎస్సీ కుటుంబాలకు నిరుద్యోగ భృతి కింద కోళ్ల సముదాయం ఏర్పాటు కోసం 30 సెంట్ల భూమిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి 30 సెంట్ల చొప్పున మొత్తం 7 ఎకరాల భూమిని మంగళం సమీపంలో కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు భూముల విలువ పెరగడంతో సిద్ధరామయ్య, రామ్ నారాయణ, మునిరెడ్డి, రవికుమార్ అనే వ్యక్తులు ఆ భూములపై కన్నేసి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి తమపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపించారు. రాత్రికి రాత్రి గోడలు నిర్మించే ప్రయత్నం చేశారని, విషయం తెలిసి ఎదురు తిరిగి ప్రశ్నించిన దళిత మహిళలపై దౌర్జన్యం చేయడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తమ భూములు కాపాడి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు కె సుబ్రహ్మణ్యం, హేమలత, కృష్ణమ్మ, చెంగల్రాయలు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మాకు కోళ్లపరాలు మంజూరు చేశారండి. అప్పటి నుండి అక్కడ కోళ్లపరాలు నడుపుకుంటూ జీవిస్తూ ఉన్నాం. సదరు కోళ్లపరాల భూములు ఎక్కువ విలువైన భూములు అయినాయని కొంతమంది ఈ హరిజన్స్ ఏం చేయలేరు, వాళ్ళ భూములు మనం ఆక్రమించడానికి ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతో కొంతమంది అగ్రకులాల వాళ్ళు రెడ్డీసు బోగస్ పట్టాలు తయారు చేసుకుని మా భూమిలో వచ్చి గోళ్ళు కట్టడానికి, భూములు ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నది. సదరు విషయంగా మేము కలెక్టర్ గారికి తెలియవచ్చినాం. ఇది ఎస్సీలకు సంబంధించిన భూమి, దీనిలో ఎవరు ప్రవేశించరాదు అనేసి
ఎస్పీ గారికి వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించమని ఎస్పీ గారికి ఒక లెటర్ ఇచ్చారు. తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పుష్పావతి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్కావెంజర్స్ కాలనీలోని ఆమె నివాసంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, మోహన్, సుజాత రెడ్డి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వవిధ సంపదలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో పూజించడం మన సంప్రదాయం. వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ వ్రత వృత్తాంతాన్ని వివరించే పురాణ గాథా కథనం ఇది. ఒకనాడు సృష్టి లయకారకుడు పరమేశ్వరుడు కైలాసగిరిలో మునిగణులతో సమావేశమై ఉన్నారు. అదే సమయంలో సకలలోక మహిళలకు సకలైశ్వర్యాలు కలిగించేందుకు ఏదైనా చేయాలని పార్వతీదేవి తలచింది. తన ఉద్దేశాన్ని శివునికి తెలిపి అందుకు ఆచరించదగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని కోరింది. వరలక్ష్మి వ్రతం ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని, సర్వ సంపదలు ప్రాప్తిస్తాయని పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలని తెలియజేశారు. అలా శ్రావణ శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మి వ్రతం గురించి ఈ లోకానికి వెల్లడైంది. అంతట వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలో, అంతకు మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలియజేయాలని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వేడుకుందట. దీంతో ఆ దేవదేవుడు వ్రత కథను తన దేవేరికి ఇలా వివరించారు. పూర్వం మగధ రాజ్యంలో కుండిన నగరం చాలా అందమైన నగరం. ఆ నగరంలో చారుమతి అనే ఒక మహాసాధ్వి నివసించేది. ఆమె సద్గుణాలకు మెచ్చిన ఆదిలక్ష్మి ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమై శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేయమని, తద్వారా తను కోరిన వరాలను ప్రసాదిస్తానని, కోరిన కోరికలను తీరుస్తానని చెప్పిందట. చారుమతి నుంచి ఈ స్వప్న వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ పట్టణ మహిళలు శ్రావణ మాసం కొరకు వేచి చూచారు. అనంతరం శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని వారు ఘనంగా ఆచరించారు. ఉదయమే స్నానాలు ఆచరించి లక్ష్మీమయంగా అలంకరించుకున్నారు. ఒకచోట గోమయంతో అలికి బియ్యంతో మండపం ఏర్పాటు చేశారు. మర్రి చిగుళ్ళు తదితర పంచ పల్లవులతో కలశాలు ఏర్పాటు చేసి వరలక్ష్మిని ఆవాహన చేశారు. సాయంత్రం వరకు అమ్మవారికి పూజలు చేశారు. 9 రంగుల తోరణాన్ని కుడి చేతికి కట్టుకొని ఫలభక్షాలు, పానీయ పాయసాదులను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం స్త్రీలు అమ్మవారికి ప్రథమ ప్రదక్షిణం చేస్తున్న సమయంలో గల్లు గల్లుమని గజ్జల శబ్దం వినిపించిందట. ఇదేమని భక్తులు కిందికి చూడగా వారి కాళ్లకు గజ్జలు, అందియలు తదితర ఆభరణాలు కనిపించాయట. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు కనిపించాయట. మూడవ ప్రదక్షిణ పూర్తి చేయగానే వారి ఇల్లు సకల సంపదలతో నిండిపోయాయట. లోకోపకారంగా ఇంతటి వ్రతాన్ని చేయించినందుకు చారుమతిని ఊరిలోని వారందరూ వేణోల్లా కొనియాడారట. నాటి నుంచి ఈ వ్రతాచరణ కొనసాగుతోందని పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. ఈ క్రమంలో వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం నగర మహిళలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు వ్రతాలు, పూజా పునస్కారాలతో కలకలలాడాయి. శ్రీ తాతాయిగుంట గంగమ్మ దేవాలయం, కాళికమ్మ దేవాలయం, కొత్త వీధిలోని అమ్మవారి ఆలయం తదితర దేవాలయాలలో వ్రత పూజలు ఘనంగా జరిగాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రత్యేక పూజలను జరిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించారు. పుణ్యస్త్రీలకు అఖండమైన సిరి సంపదలు, సౌభాగ్యము, సత్సంతానము కలుగుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతము గత 3 సంవత్సరములుగా జరగడం జరుగుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతంలో మన దేవస్థానంలో ఇప్పుడు ఒక 200 మంది పుణ్యస్త్రీలు ఈ వ్రతంలో పాల్గొని ఉండడం జరిగింది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం చేత స్త్రీలకు
యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్య ప్రాప్తి అఖండమైన శ్రీ సంపదలు కలుగుతాయి. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శివుడు పార్వతికి చెప్పడం జరిగింది. శివుడి ద్వారా పార్వతికి చెప్పబడి పార్వతి చేత ఆచరించబడినటువంటి ఈ వరలక్ష్మీ వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆచరించవలసి ఉంటుంది. కావున 50 మంది స్త్రీలు కూడా ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని దేవాలయాల్లో ఆచరిస్తే చాలా విశేషము. దేవతా సన్నిధానంలో కనుక మనం ఈ వ్రతాన్ని చేస్తే మనకి వ్రత సిద్ధి వెంటనే కలుగుతుంది. రేణుగుంట రోడ్డులోని చదలవాడ నగర్లో శ్రీ హయగ్రీవ శ్రీ సరస్వతి సహిత శ్రీ విద్యేశ్వర లింగ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ పంచమూర్తి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త డాక్టర్ చదలవాడ సుచరిత కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రావణ పౌర్ణమి రోజైన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 25 నిమిషాల్లోపు శ్రావణ నక్షత్రయుక్త కన్యా లగ్నంలో శ్రీ విద్యేశ్వర లింగ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందన్నారు. 2 అడుగుల స్ఫటిక శివలింగాన్ని టిబెట్ నుంచి తెప్పించడం జరిగిందన్నారు. అత్యంత శక్తివంతమైన స్ఫటిక లింగాన్ని చేతితో స్పర్శించవచ్చని చెప్పారు. విద్యాభ్యాసానికి బాసరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చదలవాడ నగర్లోనే విద్యాభ్యాస కార్యక్రమం నిర్వహించుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రతిష్టా మహోత్సవంలో పుర ప్రజలు పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కళావాణి తదితరులు పాల్గొన్నారు. దేవుని స్వయంగా తాకొచ్చు. మనకి శ్రీశైలంలో కాశీలో స్వయంభూ లింగాలు ఉన్నాయి, అందరూ తాకొచ్చు. మిగతా శివలింగాలన్నీ కూడా ప్రతిష్ట చేస్తున్నాయి, వాటిని ఎవరు తాకూడదు పూజారి దగ్గరనే. కానీ స్ఫటికలింగాన్ని ఎవరైనా తాకి స్వంతంగా అభిషేకం చేసుకోవచ్చు. పవర్ పొద్దున వచ్చే రేడియేషన్ నేను హెల్త్ కోసము ఈ శివాలయం ప్రదర్శిస్తాను. ఏంటంటే గుడి కాబట్టి ఇది అందరిది, నేను పెట్టినాను కానీ ప్రతి ఒక్కరు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకోవాలి. చుట్టుపక్కల లేదు, టెంపుల్కి వెళ్ళాలంటే కొండపైన 4 మాడ వీధిలో ఉంది, చాలా మందికి తెలియదు. సో అలాంటి టెంపుల్ క్యాంపస్లో ఉంటే పిల్లలు కాలేజీకి వచ్చినప్పుడు ఒకసారి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళారనుకోండి, అది సరిపోతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. ఇంకా సంస్కృతి ఎలాగో చదువుని హెల్ప్ చేస్తుంది కాబట్టి అవి 2 పెట్టినప్పుడు మన ప్రతి కోరిక తీరాలంటే ఫైనల్గా శివుడిని ఆశ్రయిస్తేనే మన కోరిక ఏదైనా తీరుతుంది. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన సన్మానం చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి బివి కేశవులు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 65 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో శాలివాహన కులస్తులకు ఎటువంటి ఉన్నత పదవులు దక్కలేదని పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎస్వి యూనివర్సిటీ రెక్టార్ పదవి ఆచార్య జయశంకర్కు లభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆగస్టు 10వ తేదీన స్థానిక అగరాల రెసిడెన్సీలో జరిగే ఈ సన్మాన కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు ఎం వెంకట్రమణ, శాసనసభ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. శాలివాహన కులస్తులందరూ పాల్గొని ఈ సన్మాన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు శంకరయ్య, నారాయణ, మాసుమయ్య, సురేష్ బాబు, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీఆర్ ట్రావెల్స్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు పులుగోరు మురళి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ప్రకాశం రోడ్లో నూతన ట్రావెల్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళి హాజరయ్యారు. అనంతరం ఆయన ట్రావెల్స్ ను ప్రారంభించారు. పుర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో ట్రావెల్స్ ను ఏర్పాటు చేసిన ప్రశాంత్ రాయల్ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల చంద్ర, రామూర్తి రాయల్, మహబూబ్ బాషా, కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎంబీఆర్ ట్రావెల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్స్ ముఖ్య ఉద్దేశం కూడా తిరుపతికి లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. వాళ్ళు నానా రకాలుగా కొంత మోసపోవడం అనేది ఉంటుంది. ఆ మోసాలు అనేది లేకుండా న్యాయబద్ధంగా వాళ్ళని ఈ ట్రావెల్స్ ద్వారా యాత్రికులందరూ కూడా భగవంతుడిని తిరుమల తీసుకుపోవటం, మన చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా దైవ దర్శనాలు చేయించడానికి పెట్టిన ఉద్దేశంతో ఈ ఎంబీఆర్ ట్రావెల్స్. ఆగస్టు 10వ తేదీన జరిగే జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ తిరుపతి బాలాజీ కాలనీలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, ఆనం రామనారాయణ రెడ్డి, సి రామచంద్రయ్య తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీలు, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రజల పక్షాన పోరాటం చేయడంలో కాంగ్రెస్ ముందంజలో ఉందని గుర్తు చేశారు. ప్రజాహితం కోసం భవిష్యత్తులోనూ ఇదే విధంగా స్పందిస్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, నాగభూషణం, అశోక్ సామ్రాట్ యాదవ్, మాంగాటి గోపాల్ రెడ్డి, గుండ్లూరు వెంకటరమణ, శ్రీనివాసులు, కుమార్, చుక్కల దాము, డిఎంసి భాస్కర్, అజయ్ కుమార్, మస్తాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన విషయంలోనే కోపం తప్ప పార్టీ చేయలేదన్నమాట, ఎప్పటికీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరూ చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, జనాలు చెప్తున్నారు వెళ్తుంటే. కానీ వీళ్ళేదో మేము దానికంటే బాగా చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ ఇంతవరకు ఏది చేసిన దాఖలాలు లేవు. టైం ఇచ్చాము, ఆ టైం దాటిపోతూ ఉంది. ఇంకా కానీ వాళ్ళు అమలు చేయకపోతే దీని మీద ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత బలంగా వస్తుంది. ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందనేది అధికార పక్షం వాళ్ళు చవిచూసుకోకుండా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి రాష్ట్రాన్ని బాగు చేయడానికి పూర్తిగా సహకరించాలని మా మనవి. చరిత్రలో ఆగస్టు నెల 8వ తేదీన జరిగిన ముఖ్య సంఘటనల్లో కొన్ని విశేషాలు మీకోసం. ఆంధ్ర ప్రజలకు స్వర్ణయుగాన్ని అందించిన విజయనగర సామ్రాజ్య పాలకులు శ్రీకృష్ణ దేవరాయలు ఇదే రోజున సింహాసనాన్ని అధిరోహించారు. 1509వ సంవత్సరం నేటి రోజున ఆయన పాలన ప్రారంభమైంది. విశ్వవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ అందరికీ తెలిసిందే. ఈ సంస్థ ప్రారంభమైంది కూడా ఇదే రోజునే. 1864వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీన జెనీవాలో రెడ్ క్రాస్ను నెలకొల్పారు. 1947వ సంవత్సరం ఇదే నెల ఇదే రోజున పాకిస్తాన్ జాతీయ జెండా ఆమోదం పొందింది. తిరుపతి వెంకట కవుల్లో చెల్లపిల్ల వెంకట శాస్త్రి ఒకరు. ఆయన 1970 ఆగస్టు నెల 8వ తేదీన జన్మించారు. 1942వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు బొంబాయిలో జరిగాయి. ఆ సమావేశాల్లో క్విట్ ఇండియా తీర్మానం చేసింది ఇదే నెల ఇదే రోజునే జరిగింది. భారతీయ వైద్య శాస్త్రజ్ఞుల్లో ప్రముఖులైన యల్లాప్రగడ సుబ్బారావు 1895 ఆగస్టు 8వ తేదీన మరణించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు స్విట్జర్లాండ్కు చెందిన రోజల్ ఫెడరల్ జననం 1981 ఇదే నెల ఇదే రోజున జరిగింది. 2008 చైనా రాజధాని బీజింగ్లో ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ క్రీడలు రాత్రి 8 గంటల 8 సెకండ్లకు కన్నుల మెరుమెట్లు గొలిపే కాంతుల నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన రోజు కూడా ఆగస్టు నెల 8వ తేదీ కావడం విశేషం. స్వాతంత్ర యోధుల్లో సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ ఒకరు. ఆమె స్వాతంత్ర పోరాటంలో చూపిన ధైర్య సాహసాలు నేటికి చిరస్థాయిగా మిగిలిపోయాయి. అంతటి పోరాట యోధురాలు మరణం ఆగస్టు నెల ఇదే రోజున జరిగింది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 20 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేశారు. ఇప్పుడు బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,170 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,727 రూపాయలు. వెండి 1 కేజీ ధర 44,360 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 47 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు. కలకలలాడిన అమ్మవారి ఆలయాలు. తిరుచానూరు పద్మావతి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్పీకర్ కోడెల శివప్రసాద్కు అవమానం. సామాన్య భక్తుడిలా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న వైనం. అధికారుల తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు. చైర్మన్ పదవి శ్రీవారిచ్చిన ప్రసాదం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందే వరకు కొనసాగుతా స్పష్టం చేసిన బాపిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.